ఈరోజు సరదాగా మేము ఎక్కడికి వచ్చామో గెస్ట్ చేయండి. కాస్కో. ఈరోజు మేము కాస్కోకి వచ్చామన్నమాట. సో పాపం పిల్లడు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు కాస్కోకి వచ్చినందుకు. అండ్ మాకు ఈ కాస్కోలో కావాల్సినవి రెండు థింగ్స్. ఏంటవి? రైస్, ఇంకా మర్చిపోయింది, రైస్ బ్యాగ్ అండ్ పఫర్ జాకెట్స్. ఈ రెండు కావాలి నాకు, పఫర్ జాకెట్. సో ఈ రెండు కొనడానికి వస్తే ఫిష్ కూడా ఫ్రెష్గా ఉందని చెప్పి వెళ్ళి అట్లా చూసేసి ఒకటి తీసేసుకున్నాము. ఈ మధ్యలో పాపం చచ్చిపోయిన ఫిష్ని గుజ్జి చంపుతున్నాడు చేసి. అండ్ ఫిష్ని తీసుకొని ఇంకా డైరెక్ట్ మాకు కావాల్సినవి ఏంటి, రైస్ కోసం వెళ్తున్నాం ఇప్పుడు. సో రైస్ కోసం వెళ్తే మినిమం ఎన్ని బ్యాగ్స్ కావాలి మనకి? 2 4 మినిమం 2 or 4 వేసేయడమే. సో వేసేసి రైస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వెళ్ళే దారిలో ఏంటి మనం కాస్కోకి వచ్చి ఏం శాంపిల్స్ తినట్లేదు అనేలోపు వెళ్ళేసి ఒక 2 శాంపిల్స్ పిక్ చేసుకొని మీకు నా ఎక్స్ప్రెషన్, నా మాటలే కాదు నా ఎక్స్ప్రెషన్ కూడా చూపిద్దామని చెప్పి ఏదో చేద్దాం అనుకున్నాను. అది రాలేదు అక్కడ. సో ఇది కూడా ఏదో చేద్దామని తీసుకున్నా. బట్ ఐ సజెస్ట్ నాట్ టు బై దిస్ డ్రింక్ గైస్. నేను దగ్గర పఫర్ జాకెట్స్ లేవు కాబట్టి జస్ట్ ట్రై చేస్తున్నా ఏం బాగున్నాయా అని. ఇక్కడ నేను ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నా ఫైనలీ. సో ఐ ఆల్రెడీ సెలెక్టెడ్ బిఫోర్ పఫర్ జాకెట్. అండ్ ఇంత షాపింగ్ చేసి వచ్చిన తర్వాత ఫుల్ ఆకలి వేసేసరికి ఇక్కడ తిని ఇంటికి తీసుకెళ్ళి మేము డస్ట్బిన్లో పడేసామన్నమాట. నేను ఆ డస్ట్బిన్తో రిసీట్స్ కూడా పడేసాను. రిసీట్ లేకపోతే కానీ బయటికి పంపినన్నారు. సో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ రిసీట్ని రీప్రింట్ తీసుకొని మళ్ళీ వెళ్తున్నాము. అండ్ బయటకు వచ్చి చూస్తే ఉంది గాయస్ వ్యూ భలే ఉంది. ఇంత బొక్క పెట్టుకున్నాక ఇంకా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు పిల్లాడు.